మూసి సుందరీకరణ ముసుగులా మా ఇండ్లను కూలగొట్టొద్దు, మా రక్తంతోని గడిగి అలంకరించాలనా, అభివృద్ధి పేరుతోని అరాచకాలు చేయొద్దని అట్టముక్కల మీద రాసిర్రు. అవిటిని పట్టుకొని సడగు ఎక్కి వాళ్ళ గోడు మొత్తం ఎల్లబోసుకుంటుర్రు. చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా ఒకటే మాట, మా ఇండ్లు కూలగొట్టకుండ్రి, మా ఇండ్లు కూలగొట్టకుండ్రి, మా ఇండ్లు కూలగొట్టకుండ్రి అని. అయ్యో మాటలు కూడా చక్కగా రాని పిల్లలు. అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు చేస్తున్న బుడపోరగాన్లు కూడా బుడబుడ్డ ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద నిలబడ్డారు. ఈ సంటి పిల్లల ముఖాలు చూసిన సర్కారు మనసు మార్చుకుంటే అయిపోవు అనిపిస్తున్నది కదా. కానీ సర్కారు కానూను తప్పి కూడా ఇండ్లు కట్టుకున్నాడు తప్పే కదా. వాళ్ళ అవ్వయ్యలు తెలిసి ఇండ్లు కట్టుకున్నారో తెలియక కట్టుకున్నారో గాని అన్యం పుణ్యం ఎరుగని ఈ పసిగుడ్డులు ప్లకార్డులు పట్టుకొని న్యాయ పోరాటం చేసే కాడికి వచ్చే ఇట్లా నిరసనలు తెలుపుతున్నా సంటి పిల్లలు అంకులు అంకులు మా ఇండ్లు కూలగొట్టకుండ్రని చెప్తున్నా గాని హైడ్రా ఆఫీసర్లు మాత్రము అస్సలుకే ఇంటలేరట. దయాదాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణీయంగా కూలగొట్టేదందుకే కంకరంగా అట్టుకుర్రట. అయినా గత ప్రభుత్వము అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పాలనగిరి ఎలుగబెడుతున్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏం చేసినట్టు గుడ్డిగుర్రాల పనులు దోమినాయా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినాయా? అయినా ఈడొక్కటి చెప్పుకోవాలి, అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరో వాళ్ళ పేర్లు సంతకాలతో సహా బయటకు తీయాలి. వాళ్ళ సంగతి ఏందో చూడాలి. ఇన్నికాలం ఇండ్లు లేసి ఈడ కాలనీలు తయారైతుంటే అప్పుడు జిహెచ్ఎంసీ ఉద్యోగుల కండ్లు మూసుకపోయినాయా? వాళ్ళు మూసినది నీళ్లతోని కండ్లు మంచిగా కడుక్కొని పాత కాయిదాలు మర్రేసి తిర్రేసి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పని కూడా పట్టాలి. ఎందుకంటే పట్టణంలో జానడు జాగ జరగాలన్న మున్సిపాలిటీ పర్మిషన్ ముఖ్యము. జానడు మూరెడు జాగకే అడిగితే మరి గుంటలకు గుంటలు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి ఇండ్లు కట్టుకుంటుంటే అనుమతులు ఇచ్చిన వాళ్ళ ముచ్చటేంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.